వెల్కమ్ టు యువర్ టీవీ. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి మద్దతుగా మరియు టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమ్రయ్య గారికి మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాజపా శ్రేణులు అయితే మొత్తానికి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి చాలా కట్టుదిట్టంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మనతోటి మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రచారం ఎట్లా నిర్వహిస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, ఓటర్ల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. అన్నగారు నమస్తే. నమస్తే. చెప్పండి, మొత్తానికి టైం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఎలా ముందుకెలా వెళ్తున్నారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ బలపరిచినటువంటి అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మల్కా కుమరయ్య గారు. ఈ జిల్లాకు సుపరిచితమైనటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గం, మున్నూరు కాపు ముద్దుబిడ్డ. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మరి గోదావరి అంజిరెడ్డి గారు, సంగారెడ్డి వాస్తవ్యులు. మొత్తంగా వీరిద్దరిని రాష్ట్ర శాఖ నుంచి అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఇద్దరు అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కానీ లేక కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో అయినా టీచర్స్ కాన్స్టిట్యున్సీలో అయినా మొత్తంలో ఉన్నటువంటి ఓటర్లలో సగం 50% ఓట్లు మా ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి, కరీంనగర్ నుంచి. ఇవాళ మా జిల్లా నాయకులు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇలా బండి సంజయ్ గారు మా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు. ఇలా వారి నాయకత్వంలో ఈ యొక్క ఇద్దరు అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా పెద్ద ఎత్తున ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఇలా ప్రజా సంబంధాలు కొత్త కాదు. ఇక్కడ ఉన్నటువంటి 13 నియోజకవర్గాల పరిధిలో ఎక్కడికెక్కడ క్యాడర్ మొత్తం సమాయత్తమై ఉన్నది. రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఈ యొక్క అభ్యర్థులను గెలిపించాలి, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోవడం వల్ల ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఫేవర్గా అవకాశాలు కాంగ్రెస్కు ఉండే అవకాశాలు ఉన్నాయి కదా. ఎలా ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఈ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, ఎలాంటి పోరాటాలు చేశారు? ఓటర్లు రిసీవ్ చేసుకుంటారా అధికార పార్టీని కాకుండా బీజేపీని? ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దాన విషయంలో వైఫల్యం కనుక ఎప్పుడైతే ఏ పార్టీ ప్రభుత్వం చెందుతుందో ఆ ప్రజలు ఆ యొక్క పార్టీని పాతరేస్తారు. మీరు చూసిర్రు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో 4.5 కోట్ల ప్రజానీకం అందరం ఏకమైనం. 1000 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద వాళ్ళు రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఏమైంది? తెచ్చుకున్న తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసినటువంటి వ్యక్తి కేసీఆర్ దొర. అసలు ఈ తెలంగాణ గడ్డనే దొరలకు వ్యతిరేకమైనటువంటి గడ్డ. ఓన్లీ తెలంగాణ భావజాలంతో కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర సాధన ఉద్యమం జరిగితే ప్రతి ఒక్కరు కూడా 4.5 కోట్ల ప్రజానికం ముక్త కంఠంతో ఏకమై పోరాడి సాధించుకున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని. కానీ సాధించుకున్నటువంటి తెలంగాణ విషయం ప్రధానంగా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిండు. ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసడమే కాకుండా ఇలా 20,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం మీద పడి అయ్యా కొడుకు మామాలుడు పంది కొక్కులాగా మెక్కి 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేస్తే ప్రజలు ఏ విధంగా శిక్షించారో మీకు తెలుసు. అదే స్థాయిలో గడిచిన సంవత్సరంన్నర క్రితం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మరి ప్రజలకు ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కేసీఆర్ 10 సంవత్సరాలలో వైఫల్యం చెందితే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలోనే పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూలగట్టుకున్నాడు. ఇవాళ దమ్ముంటే స్థానిక సంస్థలు ఎందుకు పెడతలేరు? సర్పంచుల పదవీ కాలం ముగిసి 1 సంవత్సరం అయిపోయింది. ఎంపీటీసీల పదవీకాలం అయిపోయి 8 మాసాలు అయింది. ఇలా కనీసం స్థానిక సంస్థలలో కూడా గెలవలేనటువంటి దద్దమ్మలు, అసమర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ముఖ్యమంత్రి కానీ, మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ, కేంద్ర నాయకత్వానికి ఇలా ఈ ప్రజల మద్దతుతో గెలుస్తామన్నటువంటి నమ్మకం లేదు. కానీ వాళ్ళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అక్కడ మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో
ఈ దేశం కొరకు ధర్మం కొరకు పోరాటం చేస్తేనే గ్రామీణ అభివృద్ధి విషయంలో అయితేనేమి, ఇలా నిరుద్యోగ సమస్యల విషయంలో పోరాడింది బండి సంజయ్ బీజేపీ నాయకత్వం, ఇలా ఉద్యోగస్తులు 317 జీవో విషయంలో పోరాడింది భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో. ఇవాళ పోరాటం చేస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం బలవంతంగా అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తే పోయింది బండి సంజయ్ గారు, ఇక్కడ ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇంకేవాళ్ళు మేము గెలవడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనుక ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి, గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్ళి, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకి. కనుకనే ఇప్పటి వరకు నిన్నగాక మొన్నటి వరకు అసలు వాళ్ళ అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి పరిస్థితిలో లేరు. మేము అభ్యర్థులను 15 రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ఎక్కడికెక్కడ మా వాళ్ళు 7 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇవాళ 7 మంది శాసనసభ్యులు ఉన్నారు ఈ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్ పరిధిలో. కనుక ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి ఈ యొక్క బలం, అన్నికంటే ముఖ్యంగా ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి నిఖచ్చిగా పనిచేసేటువంటి మా సైనికులు ఉన్నారు, అది మా బలం. గతంలో గ్రాడ్యుయేట్స్ అండ్ నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, టీచర్స్ 317 జీవో విషయంలో కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి నేతృత్వంలో పనిచేసిన తీరు, అంటే పార్టీ కార్యకర్తలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, పనిచేసిన తీరు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ గుర్తించారు. ఖచ్చితంగా వారి ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను బలపరుస్తారని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.